కోరిక మేరకు మన గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ వర్షాకాలంలో రైతులందరూ కూడా వరిని మొక్కజొన్నను పండిస్తారు గనుక అట్లా కాకుండా ఇప్పుడు వాతావరణంలో చాలా వరకు మార్పులు జరిగినాయి. మరి ఎలీనో అన్నటువంటిది దాని వల్ల వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్నది. మరి దయచేసి గ్రామ పెద్దలు రైతులు అందరూ కూడా మనము ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ వారు తెలియజెప్పడం జరిగింది. మరి వాతావరణం శాఖ వారు కూడా ఈ సంవత్సరం మనకు ఎక్కువగా వర్షాలు లేవని తెలియజేయడం జరిగింది. మరి వర్షం ఎక్కువగా లేనప్పుడు మనకు నీటి లభ్యత కూడా తక్కువ ఉంటది కనుక మనము వరి మొక్కజొన్న లాంటి పంటలు వేసినట్లయితే నష్టపోతాం కనుక దయచేసి అందరూ కూడా మరి పెసర్లే గాని కందులే గాని మరి మనము చిరుధాన్యాలు వేసుకోవాలి, కూరగాయలు పండించుకోవాలని మరి వ్యవసాయ శాఖ వారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే అది నీటి లభ్యత తక్కువ ఉన్నా కూడా పండేటువంటి పంటలు కనుక రైతులు నష్టపోవద్దంటే ఇట్లాంటి పంటలు పండించాలని మరి గవర్నమెంట్ గౌరవ కలెక్టర్ గారు కూడా మరి గ్రామాన వీటిపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని వారు కోరడంతో ఈ రోజు మన జాబితాపూర్ గ్రామానికి రావడం జరిగింది. కావున గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరూ కూడా మరి వరి మొక్కజొన్ననే కాకుండా మరి ఇతర పంటలు కూడా పండించి లాభదాయకంగా రైతులందరూ ఉండాలని నీకు మచ్చాలేడాలేనే నువ్వులే నువ్వులే ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలేడా తేడా లేవులే లేవులే ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలేడా తేడా లేవులే లేవులే ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే మన్నుల నుంచి అన్నము తీసిన మహిమ నీకున్నది. ఇంటి చుక్కల వాడు నింగి ఎన్న పూసవాడు నేల ఎన్న పూస నువ్వు నింగి వెన్న పూసవాడు నేల ఎన్న పూస నువ్వు ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలేడా తేడా లేవులే లేవులే ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ తేడా లేడా లేవులే లేవులే. దయచేసి రైతులు మరి ఈ విషయాలన్నింటినీ తెలియజెప్పడం కొరకే మేము రావడం జరిగింది. కావున ఈ విషయాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వాతావరణం శాఖ వారు గాని వ్యవసాయ శాఖ వారు గాని మరి గ్రామంలో మరి మనకు మండల అధికారి కూడా ఉంటాడు, వ్యవసాయ అధికారి, వారు కూడా మనకు గ్రామాన కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ను మరి వారు నిర్వహిస్తారు. దయచేసి అందరూ కూడా ఈ యొక్క విషయాలను గమనించి రైతులు దయచేసి కష్టం చేస్తారు, పెట్టుబడి పెడతారు, ఆ రాత్రనక పగలనక శ్రమించి మరి పంటలు పండించేటువంటి మీరు రేపటి రోజు మీరు చేసిన కష్టానికి ఫలితం లేకపోతే ఇబ్బంది అవుతుంది, నష్టపోతారు కనుక దయచేసి రైతు నష్టపోవద్దు. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టేదే రైతు కనుక రైతు బాగుండాలి, రైతు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం కనుక దయచేసి అందరూ కూడా మరి ఈసారి మరి వర్షాలు ఎలినో ప్రాబ్లం వల్ల తక్కువగా ఉంటాయి కనుక దయచేసి ఈ విషయాలన్నింటినీ మీకు తెలియజెప్తున్నాం. ఎవరైనా కూడా మీరు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. వరి మీదనే మొక్కజొన్న మీదనే ఆధారపడితే మాత్రం మరి ఈసారి నష్టపోయే అవకాశాలు ఉన్నాయని మనకు వ్యవసాయ శాఖ వారు తెలియజేస్తున్నారు కనుక దయచేసి మేము చెప్పిన విషయాలను పెద్ద మనసుతోటి మీరు విని మీరు లాభం పొందాలని కోరుకుంటూ మరి గౌరవ సెక్రటరీ